అరే రమేష్ గాలి మోటార్ చూడరా ఎంత పెద్దగా పోతుందో. అరే అవును మాము, ఎన్నెళ్ళైంది ఈరోజు పెద్దగా అనిపిస్తుంది బ్రో. హైదరాబాద్ నుంచి వస్తున్నట్టుంది మామా. గాలి మోటార్ ఏమన్నా ఉందా మామా? అవును కదా మామ, నిన్నటి దానికంటే పెద్దగా ఉంది గాలి మోటార్. అరే ఇది నాదేరు. అరే దినం మీద నాదపై నిన్న నాదన్నో ఈరోజు నాదిరాబై. సైడ్ నుంచి వెళ్ళింది ఈరోజు, ఇటు సైడ్ నుంచి వెళ్తుంది మామ ఇది. అరే మామ, నేను హైదరాబాద్ లో ఎక్కిన వాళ్ళని బస్ స్టాండ్ లో దించేసి వస్తున్నట్టుంది అది. లెక్క మంది పట్టుకోవాలి మామ. అవును రీ, గాలి మోటార్లు ఇద్దరే పడతారట కదరా? అది గాలి మోటార్ కాదు మామ, హెలికాప్టర్ లో ఇద్దరు పడతారు. అంతే అంటవా? అరే అలా చంద్రబాబు నాయుడు పోతున్నట్టు మామ. కాదు మామ, రేవంత్ రెడ్డి పింఛన్ పైసలు వంచుదామని పోతున్నట్టుండు గాలి మోటార్లా. కాదు మామ, అలా మోదీ తాత మీటింగ్ పోతున్నట్టుండు. అరే అవును మామ, మొన్న మా తాత పింఛన్ పైసలు వస్తాయి అన్నట్టు అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి పైసలు వస్తాను పోతుండా ఏం కథ మరి. అరే గాలి మోటార్ కేసీఆర్ పోతున్నట్టుండ్రా. ఏమో కేసీఆర్ చేతుపినట్టుగా అనిపించింది రా నాకు మరి అన్నట్టు. నిజమేనేమో. అరే నాకేంద్ర భయ్, మరి వాళ్ళు కనిపిస్తలేరు వాళ్ళకి. అరే అవును బాబా, వాళ్ళ చేతుపినట్టుగా అనిపించారు. మన రేవంత్ రెడ్డి ఏం పాడు. అరే గాలి మోటార్ అంత పైన ఉంది కదరా, మరి దించేటప్పుడు ఎట్లా తీస్తారా దాన్ని? గద్దెలు కారా మీకు? ఆకాశంలో దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బస్ స్టాండ్ రాగానే తాడు పట్టుకొని కిందికి తీస్తారు విమానంలో. మస్తు విషయాలు తెలుసు. ఏం కాదు మామ, అది మన విమానం తిరిగి తిరిగి దమ్మొస్తుంది కదా, ఆ దమ్మొచ్చినాక పెద్ద కొండ తీసుకొని దించుతారు వాళ్ళే. అరే ఓడడానికి చెప్పింది గాలి మోటార్కు బ్రేకులు ఉంటాయట కదరా. అరే అందుకే లెక్కలు చదవాలంటారా భయ్, లెక్కలు చదివితే నీవు అని తెలుస్తాయి. నువ్వు ఏం మనిషిరా భయ్, గాలి మోటార్కు బ్రేకులు ఉన్నాయిరా. అరే నేను కూడా అదే కదరా అన్నది ఇప్పుడు. అరే దమ్మొచ్చినప్పుడు అదే కొండ మీద దిగుతుందిరా భయ్. అరే అట్లా అంటావా? అరే రేవంత్ రెడ్డి పిచ్చి మొత్తం మంచిగా మీ తాత పోయి చెప్పరా మరి. అరే అవును రమేష్ కో రాజుకో పారడే మీ తాత గురించి చెప్తా. మళ్ళా పింఛన్ పైసలు అయిపోయినాక పర్సన్ అయితే. అరే అవును మామ, మా ముసలోని ఆడ ఆఫీస్ కాడ పింఛన్ కార్డు పెట్టిరమ్మన్నా. అవును మా వాళ్ళ గురించి చెప్పాలి. రమేష్ గారు గాలి ఏం చేస్తున్నారు? అరే తాళం తీసుకోవాలి రారడై. వస్తున్నాడు మేము వస్తున్నాడు. గాలి మోటార్ వచ్చిందంటే బయట గుర్తొచ్చుండి చూస్తానికి. పోరాడు వారైతే ఏ కాలమయ్యారని కాబట్టి నాడు రాలే తప్పుడు తాళం చేతువా. ఏమో బాత్రూమ్ లో పోతే తాళం చేస్తానట్టు వాళ్ళ బట్టలు వేసుకొని బయట గుర్తొచ్చున్నారు బొజడికి. గాలి మోటార్ పెద్దగా అనిపించిందంటే వచ్చిందే. అవునా అంటే గాలి మోటార్ పెద్దది పోయింది ఇప్పుడు. ఆ గాలి మోటార్ మరి మీ అయ్యి ఉన్నారా? ఏమో లవ్ గుర్తొచ్చినావు బయట. ముందు చెల్ల చేపిపోయి, చెల్ల చేపించినాక నేను చేస్తా. నువ్వు నల్లి కుట్టాడు దారం చేస్తాను మేము దారట్లో పోయి వచ్చి మళ్ళీ బయటకు వస్తావు. నువ్వు నాడు ఫస్ట్ అమ్మ జెర్సప్ గట్ల ఆడుకొని వస్తున్నాయి. నాకే గిట్ల బీపీ లేవాలి, కాలు పట్టి చెట్టు కొడతారే ఈనాడు. వస్తాడు కదా ఆంటీ, నువ్వైతే ఓ ముందు అయితే నువ్వు కూడా డబ్బున్నారా అయిపోతున్నా. ఏమో తాత ఏం చేస్తున్నారు అందరు? ఓ తాత ఆఫీస్ కూడా అందరు పింఛన్ ఇస్తున్నారు. గీడేం చేస్తున్నాయి పోయి పింఛన్ కరెంట్ పెట్టరా పో సీరియల్ కు. అరే ఇప్పుడే పైసలు తీసుకొని పోయాడు ఆఫీస్ కాడికి. పో ఆఫీస్ కాడ కరెంట్ పెట్టుకో. పోయి డబ్బులు ఉడిపోతా మరి. ఈ సంగతి నాకు తెలియదు. మరి ఫస్ట్ తారీఖు ఇంకో 10 రోజులు ఉంది కదా, ఇప్పుడు ఇస్తున్నా పింఛనాడు. పింఛన్ పైసలు ఇచ్చేటోడు ఇప్పుడే పోయాడు గాలి మోటార్ పైసలు పట్టుకొని. ఏం మీటింగ్ పెట్టిరో ఇక్కడ? ఆవిడే పోసా ఆఫీస్ కాడ పింఛన్ ఇస్తున్నాడు. మరి పోయినావే నువ్వు? నాకు తెలియదు శుద్ధి మరి ఎప్పుడు ఇస్తున్నట్ట మరి. ఏమో పోరలు అంటారు, మరి పైసలు తీసుకొని వచ్చినట్ట వాడు పైసలు పంచుతున్నాడు. మీరెప్పుడు చూసిర్రా పడ ఏడిస్తున్నారు పైసలు? అరే ఇప్పుడే రేవంత్ రెడ్డి గాలి మోటార్లో పైసలు పట్టుకొని పింఛన్ కాడికి పోయాడు అంటే. అవును ఇంతకుముందే గాలి మోటార్లో రేవంత్ రెడ్డి చేతుప్పుడు పైసలు తీసుకొని పోయాడు పింఛన్ పైసలు. రేవంత్ రెడ్డి ఎందుకు వస్తాడు పైసలు? రేవంత్ రెడ్డి వస్తాడు కదా అందరికి పింఛన్ పైసలు ఆఫీస్ కాడ. రావండి చెప్పింది పోడా పింఛన్ పైసలు రేవంత్ రెడ్డి వస్తాడని. మరి అలా గాలి మోటార్లో పోతే మరి మేము అదే అనుకుంటున్నాం. మరి పింఛన్ పైసలు తీసుకొని పోతాడు అనుకుంటున్నాం. మరి ఎవరు పోడా అని నీ మాటలు ఎనుకుంటా కొంటుకుంటూ పోయి పింఛన్ బుక్ పెట్టేస్తుంటే ఆఫీస్ కాడ ఏమో పెద్ద దిమాగ్ ఖరాబ్ అయ్యేది. ఏమోనే మరి గాలి మోటార్లు వచ్చి పింఛన్ వస్తాడు అనుకుంటున్నాం. మరి మేము మీకో పని పాట లేదు పోరాల వరకు పోయి చదువుకోపోరా అంటే ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమో మీరు. ఏమో ఈరోజు స్కూల్ పోలేరా? మన అందరికి ఇట్లా కట్టకట్టుకొని నిలబడరు. అరే వచ్చే సంవత్సరంలో గాంధీ తాత పుట్టినరోజు ఉందని ఇప్పటి నుంచి సెలవులు ఇచ్చిర్రా బాబు. అట్లా కాదురా, వచ్చే సంవత్సరంలో ఆరాలు పడతాయని ఇప్పటి నుంచి సెలవులు ఇచ్చారు. వచ్చే సంవత్సరంలో ఎండలు పడతాయి కదా అందుకని ఇప్పటి నుంచి సెలవులు ఇచ్చారు. అందరికీ తాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందంట, అందుకే ఇప్పటి నుంచి సెలవులు ఇస్తారు ఆరాలు పడతాయని. ఓడ్రా మీకు చదువులు చెప్పేది వాళ్ళు సెలవులు ఇస్తున్నారా మీకు దినం దినం? ఒకసారి పోయి అడగాలి ఏం సంగతం. మీ మాటలకు లెక్కలు లేవురా భయ్. అరే రమేష్ రాజేష్ ఈ ముసలాడేమో తేడా కొడుతుండ స్కూల్ పోయి అడిగి అడుగుతాడు రా భయ్ వీడికి తప్పుడు పోదాం. బాయ్ బాయ్. అవునయ్యా మన కేసు వేసేటట్టు నడుగురియా. ఈరోజు మా పోరాడు రవి గారు స్కూల్ పోయాడు గారు, మీకెందుకు లేదురా? మా శ్రీకాంత్ గారు కూడా పోయాడు, మీకెందుకు లేదురా స్కూల్? మాకంటే పెద్దలు కదా అందుకే ఉండదు, మాకు చిన్నోళ్ళం కాబట్టి ఆడలు పడితే భయపడి బంద్ చేసారు. నడుగురా
అయిపోదాం. నీ ఒక పోరలతోనే పడుతున్నాయి వాళ్ళు చెడుగులు, వాళ్ళు దొంగల పోరలు స్కూల్ కూడా పోరు. అటు ఇటు పోయి ఈ ముసలని చెప్తే భయ్యాడు ఊగే మా ఇంటికి పోయి కూర్చుంటాడు. అవురా భయ్, నేను ఇంటికి పోయి తాళం చేసేస్తా పొర్రిగా ఊరింటికి వాళ్ళు తప్పున. మళ్ళా ఇంటికి వచ్చిందనుకో స్కూల్ ఉందని చెప్తాడు. అలా ఏమి తిన్నావా మరి? తిన్న పైసా నువ్వు తింటే మరి ఏటో పోతున్నట్టు ఏం లేదక్క, కొమరక్కల ఇంటికి పోతున్నా. చూసినావురా నీ ఇంటికే పోతుందిరా పోరారే తప్పున. ఓర్ని అవి ఇప్పుడే మా ఇంటికి వెళ్ళాలా? మా మమ్మీకి ఏం చెప్తామో పోతా నేను మరి. పైలమ్మ మరి పని. సరే అదే తాళం చేసి అటు బ్యాట్ పట్టుకుంటా, క్రికెట్ ఆడబోదాం అందరం కలిసి. సరే మామ పోదామా పనికి.